పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్న పిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. చల్లగా మంచిగా ఉన్నారు దోస్తులు, నీళ్ళల్లో నిల్చుంటే. మెల్లగా మెల్లగా అత్తమ్మా, కింద పడితే నడ్డిరుగుతుంది. నేను ఎంజాయ్ చేసుకుంటుంటే నువ్వు ఓర్వావు కదనే నన్ను. మీరేమనుకున్నా మంచిదే, ఎంజాయ్ చేస్తా ఉంటే ఓర్సుడు కాదు. మీకేమన్నా అయితే మళ్ళీ నాకే తలకే నొప్పి. థ్యాంక్ యూ దోస్తులు, మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చి ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. ఇక మన పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు సిరీస్ అయితే మీకు చాలా బాగా నచ్చుతోంది కదూ. చాలా ట్విస్ట్లు ఉన్నాయి కదూ. ఇప్పుడు ఇంకా 2-3 ఎపిసోడ్స్లో ఆ సిరీస్ అయిపోబోతుంది. మళ్ళీ కొత్త సిరీస్ స్టార్ట్ అవ్వబోతుంది. ఆ కొత్త సిరీస్ కూడా సూపర్ ట్విస్ట్లతోటి సూపర్ ఉంటుంది దోస్తులు. మరి ఆ కొత్త సిరీస్ కోసం వెయిట్ చేద్దాం. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తరిల్లు సిరీస్లో పార్ట్ 62ని తీసుకొచ్చేసాము. మరి ఆడబిడ్డ అత్తరిల్లు పార్ట్ 62 ఎలా ఉండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గట్టేటన్నా బయటకు పోయి బేవులు తీస్తేందే, బర్ర గిన్నెలనే బేవులు తీయబడుతుంది. అయ్యోగా బేవులు తీస్తే ఏమైతుంది పెద్దమ్మ నీకు? ఏమో, ముందు నుంచి కొడతానవో గాలి వెనక నుంచి కొడతానవో ఓలకు తెలుస్తుంది. ఏసి నేను వెనక నుంచి అస్సలకే కొట్టా. అబ్బో, అస్సలకే కొట్టావు గాని అసలు వెనక నుంచి ఏమొస్తుందో కూడా తెలియదు నీకు. అసలు నాకు ఇంతవరకు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు అసలు వెనక నుంచి ఒక్క పిత్తు కూడా రాలే. వెనక నుంచి రాక ముందటి నుంచి వస్తా ఏ పిత్తులు నీ మోకాళ్ళ చెప్పు నాడబెడితే. అంటే నాకు గసంటి రావని చెప్తాన్నా. అంటే నువ్వు మనిషివి కాదన్నట్టే. మనుషులకైతేనే వెళ్తాయి, జంతువులకు కూడా మా వెళ్తాయి కావచ్చు. గది తెలియదు కానీ నువ్వు మనిషివి కాదని అర్థమైంది నాకు ఇప్పుడు. అంటే ఇప్పుడు నీకు అత్తయ్య అన్నట్ట? చెప్తాన్నా కదనే, మనిషి అన్నాక ఓడికన్నా వస్తాయి. రాకపోతే ఆయన పొట్టలేదో ఉన్నదన్నట్టు తేడా, చక్కగా అరుగుదల లేదన్నట్టు. అబ్బో, మా అత్త అరుగుదలకేమైంది? మంచిగా అరుగుతాయి ఏది తిన్నా. ఇక వచ్చినాయి కావచ్చు నాకు అప్పుడప్పుడు, కానీ ఇక సౌండ్ ఎక్క రావు. అబ్బో, అంటే సైలెంట్ గిడతావన్నట్టు డేంజర్. అగో, సప్పుడు అత్త డేంజర్ కానీ సైలెంట్గా అత్త డేంజర్ అంటారు ఎవరన్నా? అవునే, నీకు తెలియదా? బర్రుమన్న పిత్తు బంగారు పిత్తు. ఏంది బంగారు పిట్ట? అంటే వాసన రాదన్నట్టు, బంగారం లాంటిది అన్నట్టు. అబ్బో, బాగానే నేర్చుకున్నావు కదా, వాళ్ళు నేర్పిండ్రు నీకు? ఇంకా చెప్తీను, డుర్రు డర్రు డాంబికం. అంతేంది? డుర్రు డర్రు అని విత్తుతారు గానే చిన్న పిల్లలకి అత్తద్దుడు సప్పుడు గై వట్టి డాంబికాలే అన్నట్టు. లోపల ఏముండదు, ఉత్తదే. భలే చెప్తున్నారు నానమ్మ. ఇక మీ అత్తదేందో తెలుసానే? తుస్సు తస్సు ప్రాణాంతకం. ఏంది ప్రాణాంతకమా? నువ్వు వేస్తావు కదనే తుస్సు తస్సుమని సప్పుడు చేయకుండా. ఇక అవి ప్రాణాంతకాలు అన్నట్టు, అంత గబ్బు కొడతాయి. ఇక మూడోదే కరెక్ట్, మా అత్తమ్మది మూడోదే. కాదు నాది ఫస్ట్దే, బంగారం అసొంటిది నాది. అవునవును, వజ్రాలు వైడూర్యాలు కూడా సమానమే. ఏపో గడ బయట వాకింగ్ చేసి రాపో. ఏమో నోట్లనే బేవు అని అంటావు. అంత తిన్నది బయట ఖచ్చితట్టు. ఇప్పటిదాకా నన్ను చూడలేవా? తిన్నాక ఏం చేసిన నేను? బయట అట్లా వాకింగ్ చేసి వచ్చిన. మంచిది. ఏమో బర్రె లెక్క కూసోని ఈయనే బర్రు అంటున్నావు. అయిపోయినాయి. రోత పాడగాను. ఏందే మీ అత్త రోత? ఆ చిన్నపిల్లను ఇడికి పట్టకరాకు, అంత రోత చేస్తుంది. పట్టుకొస్తుంది, 24 గంటల గూట్లోనే వండ పెడుతుంది. ఇక నువ్వు బాగానే ఎత్తుకుంటావా? నే పట్టుకత్తే ఎత్తుకోవు చెయ్యవు, అందుకే అందులో వంట పెడుతుంది. రాని రేపు పొద్దుగాల ఏం టిఫిన్ చేస్తానవే? ఏమన్నా నానబెడతానవా? ఏం నానబెట్టాలత్తమ్మా? నీకు అన్ని బద్ధకం అయితేనే ఏమయ్యాల రేపు? పూరీలు బజ్జీలు చేసి అప్పుడేక పూరీలకు మంచిగా ఇంత ఆలు కార్మ వేయి. ఆలు కార్మ కాదత్తమ్మా, ఆలు
ఆలుగడ్డలు కూర్మా. ఏదైతే దాంట్లో ఆలుగడ్డలు అయితే ఉన్నాయి కదనే, మీరు ఆలుగడ్డలు బాగా తింటారు. తినద్దమ్మా, అసలే షుగర్ వచ్చింది. ఏంది మీ అత్తకు చక్కెర వచ్చినా అదే? అవును నానమ్మ, మొన్న బ్లడ్ టెస్ట్ చేయించుకున్నది. షుగర్ బాగా వచ్చింది. తినద్దంటే తింటూనే ఉన్నదాన్ని. పత్యం చేస్తూనే లేదు. ఆలుగడ్డలు అస్సలకే తినద్దట. తిన్నప్పుడల్లా కిలో కూర తింటది. ఆనే బర్రెకి బర్రె అయినప్పుడే నాకు అనిపించింది, ఎంత బర్రె లెక్క అయితే ఇక షుగర్లు బీపీలు రాక ఏమత్తాయి. అసలైతే బీపీ చూయించుకుందామని బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా. ఇవన్నీ బయటపడ్డాయి. అసలు బీపీ ఎంత ఉన్నదో కూడా తెలుస్తలేదు. ఓర్ నీ మోకమ్మండ, బీపీ బ్లడ్ టెస్ట్లో తెలుస్తాదే. నీకు తెలివి బాగానే ఉన్నది కదనే. గిదేనావే మీ అత్త చదువు? ఇంగ్లీష్ మీడియం చదివినా అంటది. ఇంగ్లీష్ మీడియమేనాది? దీని ఇంగ్లీష్ ముఖంలో నా అరిగిపోయిన చెప్పు. నవ్వెందుకు వస్తుందా నీకు? నేను ఇప్పుడు ఓగిడినా నేను? అరిగిపోయిన చెప్పు అంటే నవ్వుతాన్నా. నీకు ఇరిగిపోయిన చెప్పే కరెక్ట్ గాని. ఏం చెప్తాను వేరాని? పూరీలు చేస్తావా? అది ఇప్పుడే చెప్పే కదనే నువ్వు ఆలుగడ్డ తినద్దని. గట్లా అంటే మా దోస్తు డాక్టరు పూరీలు కూడా తినకన్నది. ఓ అతే నీ దోస్తు? అమెరికాలో డాక్టరు నా దోస్తు. ఏందది డాక్టరా అంటే ఏందే? డాక్టరు గోళీలు మందులు సూదులు ఇయ్యదా? డాక్టరా? నానమ్మకి వచ్చినంత ఇంగ్లీష్ కూడా రాదు దీనికి, రెచ్చిపోతుంది. మరి గదేమో అమెరికాలో ఉన్నది, నువ్వేమో గీనే చచ్చినవేమే. ఏం చేస్తాం ఇక, మా అయ్యకేమో డాక్టర్ చదివించడం ఇష్టం లేదు. నేను చదువుతా అన్నా ఏం లేదు. నీకు అత్తది చదువు, నువ్వు ఇక డాక్టరే చదువుతావు. ఇక డాక్టరు ఇంకా నయమే, ఇంజనీర్ అయ్యి బ్రిడ్జిలు కట్టలేవు. ఇక ఇంజనీర్ అయితే బిడ్డలే కడదు. నీ కడుపులా ఎన్ని బ్రిడ్జిలు తయారైనాయో తిని తిని తిని. ఆ? పూరీలు చెయ్యరా నీ రేపు? ఏ పూరీలు చేస్తున్నతోటి కావద్దమ్మా. అబ్బా చేసి 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 నా చేతిలో గుంజుతాన్నాయి. ఓ 4 తింటారా, 5 తింటారా, పోనీ 10 తింటారా అన్నా కాదు. ఏంటి తింటదే మరి? ఓ 40-50 పూరీలు తింటది. చేస్తూనే ఉంటా. 2-3 కిలోలు తడిపిస్తుంది పిండి. ఇక నూనెలు అయితే 2 లీటర్లు పోయమంటది. ఓర్ దీని పాపం పాడుగాను. 50-60 పూరీలు తింటా అవే ఓ తన్నా? గన్నిగానం తినా, 1-2 తక్కనే తింటా. అది లెక్క గంత మంచి లెక్క పెట్టింది అన్నాడన్న. ఆగం పెడుతుంది. అవ్వ దీని గురించి చెప్పకే నాకు. కక్కే అత్తంది, తిన్నది బయటకు వచ్చి మునుగుతుంది. అన్ని చెప్తుంది, దీనికి ఏడ పని లేదు. రాని మొక్క మంగడిపోతే అట్లా ఎప్పుడు అవసరమానే? చూడు మీ నాయనమ్మకి ఏమైతుందో. అందరికి చెప్పి నా ఇజ్జత్ తీస్తుంది. నేను 50-60 పూరీలు తింటా అని చెప్పుడు అవసరమా దానికి? నీ సంగతి చెప్తాగే రానమ్మా. రాజుగానికి చెప్పి నీ సంగతి చెప్తాగు. మరి తిన్నదంతా ఎట్లగానే గంత తింటే? ఏమో నానమ్మ, రోజు ప్రొద్దున వాకింగ్కి తీసుకుపోతున్నా. అగో వాకింగ్ చేస్తుందా? మంచిదే పాటు. ఏం వాకింగో ఏమో గాని, వాకింగ్ ముందో గంజడి తింటాంది, వాకింగ్ తర్వాత గంజడి తింటాంది. అందరికి ఇదే ముచ్చట చెప్పి చచ్చిపోతున్నా నేను. ఈమెల మాత్రం మార్పు రావట్లేదు. అనే చెప్పు పెద్దమ్మ. ముందో గంజడు తర్వాత గంజడు తింటే వాకింగ్ ఎందుకే నీ బొందక? నవ్వుతానవా నరాని? నేనెక్కడ నవ్వినత్తమ్మా అన్నా. దీని వాకింగ్ ఏందో, దీని తిండేందో, దీని కథ ఏందో, అన్నదానాల కాడిపోయి తినుడేందో, 50-60 పూరీలు తినుడేందో, కిలోల ఆలుగడ్డలు తినుడేందో. ఓ ఒక్క పూట ఉంటేనే దీని బండారం అంతా తెలుసుకొని చచ్చిపోతానా నేను. పాపంకి పొల్ల దీని గురించి తెలిసి ఏమైతుందో ఎట్లా చస్తుందో. ఏం చేయమంటావు నానమ్మ, అలవాటైపోయింది నాకు చేసి. దీని బిడ్డ కూడా ఏం తక్కువ తినదే, మంచిగా మెత్తది, దున్నపోతు కదా మేసినట్టు. నన్నే కాదు నా బిడ్డను కూడా అంటాండి. ఇక నా బిడ్డ తినేటప్పుడు ఈ ముసలిది చూసుడు అవసరమా? దాని తినక జీతు కొట్టమో కబది అందరి పల్లెంలోకి చూస్తుంది కావచ్చు. ఆవు పెద్దమ్మ. ఏందే పిల్ల, నువ్వు కూసోవే, ఎంతసేపు నిల్చుంటావు? కూసుంటే పనంతా ఓడియేస్తాడు. కూసో, అది గట్లనే బాగుతుంది కానీ. అయ్యో, దాని ముడ్లనే పోయి కూసుంటాంది. గిట్ట నా పక్కకి వచ్చి కూసోవచ్చు కదా. ముసలికి అమ్మగా వాసన వస్తుందా అవే దీని రాని ముఖం అంగడిపోతే. నా బిడ్డను ఎందుకంటాను పెద్దమ్మ? అది గిట్టింటే మళ్ళా వల్లుడు సురేష్కి చెప్తుంది. మళ్ళా మీ మనవడు నిన్నే తిడతాడు. ఇప్పటిదాకా రాని తింటాడంటేనేమో సీరియస్ అయినావు. మరి నా బిడ్డనంటే నేను సీరియస్ కానా? నా బిడ్డ సీరియస్ కాదా? నువ్వు సీరియస్గా సోవిరియస్గా
నేను అనేటి అంటనే ఉంటా, నువ్వు మాత్రం అనద్దు. మంచిగానే ఉన్నది. నువ్వు అంటావు కానీ నేను అనద్దా? అవు మళ్ళా పెద్ద ఎవలే ఇప్పుడు, నువ్వు అనేనా? నువ్వే పెద్ది. ఇంతకీ ఏం టిఫిన్ చేస్తుంది ఇది? నాకు నిద్ర పట్టదు మళ్ళా చెప్పకపోతే. ఏం చేయమంటావు మరి? 50-60 పూరీలు ఒకటి ఎంతకానం చేస్తుంది, ఎంతకని చేస్తుంది? మరి దోశలు పోయొచ్చు కదా. అబ్బో, ఆ దోశలు 30 దోశలు తింటది పెద్ద పెద్దయి. పోసి 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 నా చేతు మాత్రం వాసిపోతుంది. మా అత్త మాకలి మాత్రం తీరది. ఇక పల్లి పచ్చడి అయితే పెద్ద గుండు సర్వ నిండా ఏత్త మొత్తం మింగుతుంది, దోశలు ముంచుకుంటా తింటది. అవసి దీని తినుడు పాడుగాను, రోత పాడుగాను. చెప్పు, ఇడ్లీలు సాంబార్ పచ్చడా ఎట్లా తింటున్నావు చెప్పు. ఆ నానమ్మ చెప్పుడు మర్చిపోయినా. ఇడ్లీకి సాంబార్ ఏమంటది, పల్లి పచ్చడి ఏమంటది? నానమ్మ, మా ఇడ్లీ పాత్రలా 5 ప్లేట్లు ఉంటాయి. ఒక్కొక్క ప్లేటుకు 5 ఇడ్లీలు ఉంటాయి. 5 5లు 25 ఇడ్లీలు. ఒక్కటేసారి 25 ఇడ్లీలు తీసుకుంటది. 5 5లు 25 ఎక్కడదే? మరి ఎంతనే? 15. నీ బొంద, 5 5లు 25, 15 ఎందుకు వస్తుంది? 5 మూల 15. నువ్వు చెప్పే. ఈ ముసల్ది ఇటు ఇంగ్లీష్ ఫీజు మాట్లాడుతుంది, ఇటు మ్యాథ్స్ మాట్లాడుతుంది, సైన్స్ కూడా మాట్లాడబట్టే దీనికి బాగానే తెలుస్తానే కదా. ఒక గంజి తీసుకుంటుంది, అలా సగం సాంబార్ పోసుకుంటుంది, సగం పచ్చడి పోసుకుంటుంది, పల్లి పచ్చడ. అందరి కోసం అని తీయలేవే ఓ పెద్దమ్మ. నువ్వు చెప్పే. ఇక 25 ఇడ్లీలు తీసుకొని అందులో ఎత్తది, పసా విసుకుతుంది, పంది విసికినట్టు. ఇటు పచ్చడ, ఇటు సాంబారు, ఇటు ఇడ్లీలు 3 ఇట్లా విసుకుతుంది 5 ఏళ్ళు పెట్టి. చూస్తే వాంతికి వస్తుంది మనకి. నువ్వు చెప్తేనే వాంతికి వస్తుంది నాకు. చూసుడు పక్కకు పెట్టు. దాని బొంద తినుడా అవే మరి గంతగానం తింటాంది, దానికి ఏమైతలేదేంది? ఏమో నానమ్మ, ఏం కాదు మళ్ళా తింటది, మంచిగా వంటది. ఏం చూస్తానవే, సొల్లు గారుతుంది, తుడుచుకో. అంటే ఇడ్లీలు సాంబారు పచ్చడ 3 విసుకొని తింటే కమ్మ ఉంటుంది. అది చెప్తా ఉంటే నాకు నోట్ల నీళ్ళూరి తిన్నట్టే అనిపించిందంటే. నీ సపరిచుడు పాడుగాను. రాని ఇడ్లీ చేస్తావానే? ఇడ్లీ చేస్తే సాంబారు పచ్చడి మీరు చేస్తారా? ముందే చెప్తే అయిపో. మధ్యాహ్నం మన నానబెడదు. ఇప్పుడు నానబెడితే రేపు ప్రొద్దున ఎప్పుడు గ్రైండ్ చేస్తావు? మళ్ళీ ఎప్పుడు పొంగాలి పిండి? పొద్దుగాల ఎందుకే గ్రైండరు? ఇప్పుడు నానబెడితే 5-6 గంటలైనాక గ్రైండ్ పడితే అయిపోయాయి. మెల్లగా అదే వంగుతుంది. పొద్దుగాల పచ్చడి సాంబార్ ఎత్తుమంటే అయిపోయాయి. ఇడ్లీ లేపాటే గల్ల గిట్ట 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 పెడితే అయిపోయాయి. గంతీజియా వెయిట్లీ చేసుడు. మరి నా కోడలకు నేర్పుతాను నేను ఎట్లా చేసుడో. దానికి చేసుడే రాదు. అయితే నీకు గంత ఈజీ అంటున్నావు కదనే. రేపు రాని నా పక్కకే కూర్చుంటుంది పొద్దుగాల. నువ్వు నీ బిడ్డ ఇద్దరు కలిసి ఇక ఇడ్లీలు వేస్తారో, సాంబార్లు వేస్తారో, పల్లి పచ్చడి వేస్తారో చూస్తా. ఇగో నేను దానికి నేర్పించి ఆయనతోకే మర్చిపోయినా. రాని కమ్మగా ఎత్తది, నువ్వు చూడవా రుచి? అది కమ్మగా చేసినా పుల్లగా చేసినా నువ్వే చేసుడు. పోయి నానబెట్టిరా పో. గిప్పుడు నానబెడితే ఎడ పొంగుతుంది. ఇప్పటిదాకేందో సూక్తులు చెప్తావు కదనే. ఇక గట్లా అన్నా కానీ పొంగది, చక్క పొంగది, పిండి మంచిది కాదు, మళ్ళీ నన్నే తిడతారు అందరూ. తిడితే తిట్టే పడేవు కానీ పోనాడు. ఇంత మినపప్పును అవి ఇవి నానబెట్టిపో రేపు పొద్దున టిఫిన్కు. ఇక సాంబారు పల్లి పచ్చడ, ఇంత కొబ్బరి పచ్చడ కూడా వేయు. ఆ సురేష్ అయితే పల్లి పచ్చడనే తింటాడు, ఇంతంత కొబ్బరి పచ్చడ రుచి చూస్తాడు. ఇంకా ఇక మన ముసలోళ్ళకేమో సాంబార్ ఎత్తి ఇంత జారుతుంది. అనరాని నీకేం కావన్నే? నాకేం వద్దమ్మా. గట్లంటవేమే, మీ అత్త నీకు ప్రేమగా అడుగుతుంది చేసి పెడతా అని. మస్తు చేసి పెడుతుంది మా అత్తమ్మ. నేను కడుపుతోటినప్పుడు బాగా వేసి పెట్టింది, ఇప్పుడు ఇంకా బాగా వేస్తుంది. ఏంట్రా అని ముఖం అంగడి పోతే నాకు మరి ఆగక ఆవేశం ఏం చెప్తానవే రాని అని అడిగితే దానికి సమాధానం చూడు ఎట్లా చెప్తాందో. నేను అసలు ఇడ్లీలే వెయ్యా, నాకు ఇడ్లీలు అంటే ఇష్టమే ఉండదు. ఆగో అత్తమ్మ గట్లంటదేంది? అసలు ఫుడ్లో అన్నిటికన్నా ఫేవరెట్ ఫుడ్ ఇడ్లీ కదా మీకు? మెత్తగా ఉంటుంది, మంచిగా మింగచ్చు అంటారు. మరి ఉక్కుమా వాళ్ళకి ఇత్తవే? ఫస్ట్ ఫేవరెట్ అంటే ఉక్కుమా. ఛీ అవ్వా, అదేం చెప్పుడు పాడైంది ఉక్కుమా అనుకుంటా. నువ్వు చెప్తా ఉంటే నాకు వాంతికి వస్తుంది.
ఇక నీ ఫేవరెట్ ఉప్మా అంటున్నావు కాబట్టి ఇక నీ ఫేవరెట్ని కాసులు ఇడిచిపెట్టత్తా. ఆ, నా ఫేవరెట్ నిడిచిపెట్టడానికి నువ్వెవలవు? నిన్ను ఇడిచిపెట్టమంటలేనే బద్మాసానా, నేను ఇడిచిపెడతా అంటన్నా. ఇక నువ్వు ఆ ఉప్మా ఎట్లా తింటావో నాకు మా అర్థమైంది తీ. ఇప్పటి సంది మెత్తటి అసలుకే తిన్నా నేను. వా నువ్వే గుర్తుకొస్తావు ఇక నిద్రలో కూడా. మరి గట్టి గట్టి ఏం తింటావు? గట్టి అప్పడాలు తింటావా? గట్టా పడాలా? గవేమా పడాలి? నానమ్మ మీకు తెలియదు కదా గట్టి అప్పడాలంటే? నాతోడే నాకు తెలియదు. గట్టా పడాలేందే ఎప్పుడు ఇన్లే. ఇక వినకపోతే తీ. నేను మర్చిపోయి పుసుక్కని నేను నోరు జారుతి. ఏం లేదు నానమ్మ, ఒకసారి మా అత్తమ్మకు మబ్బుల రెండిటికి మస్తు ఆకలైంది. అయ్యో, మబ్బుల 2 గంటలకు అంటే రాత్రిపూట? ఆ, అసలైతే 3 గంటల రాత్రి లేవాలి, కానీ ఆ రోజు బాగా ఆకలి ముందే లేచింది. లేతే ఇక లేచి తిండి కోసం వెతుకుతా ఉంటుంది లేవంగానే, ఎక్కడ ఏమేమి ఉన్నాయి తినేటి అని. గా 3 గంటల రాత్రి లేచి ఎత్తుకుడేం రోగమే దానికి? సపరేక దీన్ని అపార్ట్మెంట్ల వాచ్మెన్ లెక్క పెట్టాలి. రాత్రి అంతా తిరుగుతుంది వాళ్ళకు సెక్యూరిటీ సేపు. మరి తిండి పెడతారా? ఈ అపార్ట్మెంట్లు ఉంటే తిండి పెట్టరా అని ఓ లోకల్ పెడతానే ఉంటారు. గప్పుడు కాదు, అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ అంటలేను, ఇట్లా రాత్రి నైట్ డ్యూటీకి తింటారా పెడతారా అంటన్నా. గా రాత్రి పూట అయ్యేవాళ్ళు మునుగుతారే, మంచిగా నిద్రపోతారు అందరూ. మరి అది తెచ్చుకోవడం ఇంకా ఈజీ కదా నాకు. సరే అత్తమ్మ, మరింత మినపప్పు నానబెడతా. ఇక రేపు ఇడ్లీలు పచ్చళ్ళు సాంబార్లు మీకు ఏది ఇష్టం ఉంటే గది చేయండి. కారపొడి చేస్తావానే? కలే మాకు లేదు, నేను చెయ్య. ఏదోటి వారేసింత కారపొడి చేస్తే ఏమవుతుంది చూసినావా? రాని మంచిది అంటావు కదా, ఏ మంచిది పడైంది దాని ముఖం అంగడిపోతే. ఇడ్లీకి కారపొడి వేయమంటే చెయ్య అంటది, పచ్చడి వేయ అంటే చెయ్య అంటది, సాంబార్ అంటే వేయ అంటది, పచ్చడి అంటే వేయ అంటది, ఏది చెప్పినా వేయది. ఇంట్లో గట్లనే మొద్దు ముఖం దాని లెక్క కూర్చుంటుంది. గిట్లా అత్త మామలకు సేవ చేయాలి, అదృష్టం ఉండాలి కానీ గిట్లా అంటారు ఎవరన్నా? నువ్వు ఏది చేసినా అంచడు తిన్నుడాయే. అది రేపు నా పక్కకే కూర్చుంటుంది. తల్లి బిడ్డలు ఏం ఆపసోపాలు పడతారో ఏం చేస్తారో చూస్తా. ఏగా మా చెప్పనత్తే మళ్ళా బిడ్డ ఏడ్చేది ఎడుతుంది. అయితే బిడ్డను కూడా రమ్మంటావే? రమ్మంటే రమ్మను. నేను గజ్జయ్య ఏమన్నా వీజీ ఉంటే చెప్పారా అని. ఈజీ టిఫిన్లుగా ఉన్నావే, ఇడ్లీ ఏం పాడైంది గిట్ల గిట్ల పెడితే అయిపోయాంటివి కానీ. అంటే అప్పుడు రానికి ఫస్ట్ టైము తినచ్చా లేదా అని గట్లా చేసిన. ఏం ఫస్ట్ టైమే? ఎప్పుడో అయిపోయింది కదా. ఓ పిల్ల కూడా పుట్టే ఏమో ఇప్పుడు ఫస్ట్ టైం అనబడుతుంది. అమ్మో, ముసల్దానికి హార్మోన్లు రిలీజ్ అవుతున్నారు, ఎంత దూరం పోతే అంత మంచిది. మరి నేను అట్లట్లా పోయి వాకింగ్ చేసుకొని వస్తా. పోయిరా మంచిదే పాటు. పోయే ముందు ఏం టిఫిన్ చేస్తావో చెప్పిపో. ఏమన్నా ఈజీగా అయితే ఉండేది చేస్తా. ఇంకా జావా మస్తు మంచిదట ఆరోగ్యానికి, అందరు తాగుతాండ్రు. జావా చేస్తే సపరేక పెద్ద గంజడు, మనసుకో గిలాసు తాగుంటే మంచిది. నేను టిఫిన్ ఏం చేస్తానవే అని అడిగిన. జావా అట్టి నీళ్ళ తరకనే నాకు. నీ అవ్వ ముసలి జావా తాగితే రోజంతా కూడి తినదని నేను ప్లాన్ అయితే, ఇదేమో ఇప్పుడు గిట్లా అంటుంది. వీజీ ఏమని ఉంటే చెప్పారా అని. ఈజీ ఏం మునుగుతాయే? ఇంత సరిపెట్టి ఉప్పరవ్వ వారం వస్తా అయిపోయా అని రాని. మంచిగా ఉప్పరవ్వ మంచిగా గోలి చిల్లిగడ్డ ఆవాలు జీలకర్ర అన్ని పోనేసి పెట్టు, నేను వచ్చి నీళ్ళు పోసి ఉక్కు ఉడికిస్తా. అబ్బా గంత పని అవే నీకు? రానికేమో చిన్న పని. ఇక మరి ఏం చేసుడు, గట్టున్నది నా కర్మ. ఇక ఇప్పుడు ఏం చేస్తాం ఆలు కూర్మ. మంచిగా మసాలా దట్టించి వేయు. వంకాయలు ఉన్నాయి చేయన్న మరి సపరేక మధ్యలో జీరి మసాలా కప్పుతా అయిపోయా. నీ బతుకు ఎప్పుడైనా వంకాయ కూర వండినావా అని? ఏముంటాయి వీజీ టిఫిన్లు, మనిషికి ఒకటో రెండో చొప్పున కోడిగుడ్లు ఉడకబెట్టుండ్రి. ఇవి ఇంతకన్నా ఈజీ ఏముండదు, మనిషికి 2 కోడిగుడ్లు తింటారు. గా పొద్దుగాల కోడిగుడ్లోడు తింటాడే. కౌసు నేను తినకపోతే రావే ముసల్దానా, నేను తినా అని డైరెక్ట్గా చెప్తాంది. ఇంకోటి ఇంకేం తింటావు? పెసరట్టు అంటారు కదా ఊకే. పెసర్లు నానబెట్టమంటారా, చేస్తారా? అది కాదు కానీ మా దోస్తులు చెప్తారు వీజీ టిఫిన్ ఏందో. చెప్పుండి దోస్తులు కామెంట్లా. ఈ ముసలామె కట నేను రేపు టిఫిన్ చేసి పెట్టానట, మరి గంటలు నిల్సొని చేస్తున్న నాతోటి కానే కాదు. వీజీ టిఫిన్ ఏమన్నా ఉంటే చెప్పుండ్రి.
ప్లీజ్ దోస్తులు. అడుక్కునుడు కూడా బాగానే తెలుసు కానీ నీకు. గివే అడుక్కుంటా నేను, లైకులు సబ్స్క్రైబులు, వేరే అడుక్కోను. మంచిది మంచిది. మేమైతే వచ్చినాం, మరి మీరు ఎప్పుడు వస్తారు వదినమ్మా? నువ్వు అన్నయ్య ఇద్దరన్నా రావాలి మా ఇంటికి. ఈ అందరు ఒకటేసారి వస్తే మా ఇంట్లో సౌకర్యాలు ఉండే కానీ ఇద్దరిద్దరన్నా రావాలి. వస్తాం వదినమ్మ, దాందేముంది. ప్రియాంక ఉందని ఎటు గదులుడు అయితలేదు, మళ్ళీ వాళ్ళు యూఎస్కి వెళ్ళిపోతారు కదా. ఆయన ఇక్కడ ఉన్నన్ని రోజులు దగ్గరే ఉండి చూసుకోవాలని అంతే. ఎప్పుడు పోతారు వాళ్ళు మరి అమెరికాకు? ఏమో వదినమ్మ, నాకైతే వాళ్ళు వెళ్ళడం ఇష్టమే లేదు. ఇక్కడే సెటిల్ అవ్వమని అడుగుదాం అనుకుంటున్నాను. ఏమంటారో తెలీదు. మీకు పెద్ద పెద్ద కంపెనీలే ఉండే ఇక్కడ, ఇటే ఉంటే అయిపోయాయి, అలా వేసుకోరా? అక్కడికి పోయి ఎవరి కిందనో వేసుడు ఎందుకు? వాళ్ళకి అక్కడ లైఫ్ స్టైల్ అలవాటైంది, ఏం చేస్తారో. నా అభిప్రాయం అయితే అది వదినమ్మ. ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఒక దగ్గర కూడి రాజ్యం వెళ్ళేటట్టున్నారుగా. మీనాక్షి, మీనాక్షికి కూడా సంబరమే అవుతుందిగా ప్రియాంకకి ఇక్కడనే ఉంటాయి కదా. అవును వదినమ్మ, నేను నా చెల్లి ఎంత క్లోజ్గా ఉంటామో వీళ్ళు అలాగే ఉంటారు. మీనాక్షిని హుషారు ఎత్తది ప్రియాంక. ఇక ఇద్దరు బిడ్డలు ఇలారికమే అన్నట్టు. ఇంకేంది, నీకైతే బాధ తప్పింది. బిడ్డను అత్తగారింటికి పంపించే బాధే లేదు. అంతా నేను చేసుకున్న అదృష్టమే అనుకోవాలి. మరి అదృష్టంగా ఇంకేంది, చూస్తా ఉంటే స్వప్నదే దురదృష్టం ఉన్నట్టున్నది. స్వప్న దురదృష్టం ఏంది వదిన? తనకేం తక్కువైంది? తన ఇంటి కోడలు కోడలే గాని కోడలు అధికారం ఏడున్నదా ఆమెకు? ఇద్దరు ఆడబిడ్డలు ఇంటి మీదనే ఉండబట్టే ఆమెను ఏం చేయనిస్తారుగా. ఇద్దరు ఆడబిడ్డలేంది ఇంటి మీద ఉండడం ఏంటి? ఏం మాట్లాడుతుంది మీ? ఇద్దరు ఆడబిడ్డలు ఇంటి మీద అంటే ఏంటంటే మీనాక్షి ఇంటి మీదనే ఉంటుంది కదా, అంటే ఇల్లరికం తీసుకున్నారు కదా మీనాక్షిని. అవును, అది ముందే మాట్లాడుకున్నాం కదా. ముందే మాట్లాడుకున్నారు, నేనేమంటలేను కానీ మీ బిడ్డ మీ ఇష్టం. నువ్వు కూడా అమెరికాకు పోలేదట కదిగా, ఈయన్నే ఉండాలనుకుంటుంది మీ అమ్మ. నువ్వు కూడా ఇక్కడ ఉంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకటే దగ్గర ఉన్నట్టు, ఇంటి మీదనే ఉన్నట్టు కదిగా. ఇద్దరు బిడ్డలు ఇల్లరికమేనే. మీ అత్త మామల్నితో మాట్లాడరేమో, ఇక నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు పోతావు? నువ్వు కూడా ఇన్నే ఉంటావు. ఇద్దరు ఆడబిడ్డలు ఇన్నే ఉంటారు ఇక అంటన్నా. స్వప్న గోసనే కదా. ఇద్దరు ఆడబిడ్డలు కలిసి ఆట ఆడిస్తారు స్వప్నను, అదే మమ్మల్ని ఆడిస్తుంది. మేమేమంటాం దాన్ని? ఏమో ఇక ఎవరెవరిని ఆడిస్తారో ఏం తెలుసు. ఇగో మీనాక్షి ఎంత అమాయకురాలనుకున్నా, చూస్తే ఎంత అమాయకురాలు లెక్కుంటుంది. పెళ్ళై 4 రోజులన్నా కాలేదు, నా కొడుకుని మొత్తం మార్చేసింది. 4 రోజులు కాదత్తయ్య, మేము 3 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నాం. అగో చూడు ఈ అమాయకురాలా నీ బిడ్డ? వైనమ్మ బాగా రంది పెట్టుకుంటుంది మీనాక్షి మీద. చూసినావు ఎట్లా మాట్లాడుతుందో? 4 రోజులు కాదు 3 ఏళ్ళు అవుతుంది మేము ప్రేమించుకోవట్టే అంటుంది. ఇక 3 ఏళ్ళు అంటే నీ దిక్కే తిరుగుతాడు. ఇక్కడికి చాలు మీనాక్షి, ఇంకా దూరం చెయ్యకు మా వాడిని. మాకు ఎంతైనా కొడుకు కదా, మాకు కూడా కొట్టుకుంటుంది కొడుకు మీద. ఏదన్నా నువ్వు ఏది చెప్తే అదే అంటాండి ఇప్పటికే. అప్పుడప్పుడు ఆడికి పట్టుకోనరా అత్తమ్మ వాళ్ళని చూద్దామని, లేకపోతే ఆడు మొత్తం ఈయనే ఉండేటట్టున్నాడు. తల్లిదండ్రుల నుంచి వేరు చేసిన పాపం నీకెందుకు కదా వదినమ్మ. ఇక నేను కోడల్ని నాకేంది అన్నట్టు ఉండద్దు, అందరు మంచిగా ఉండాలి. ఇల్లరికమైతేంది ఏదైతేంది, ఎటువైనా ఏడున్నా అత్త మామనైతే అత్త మామనే, అంతే కదా. అంతే వదినమ్మ, అత్త మామని బాగా చూసుకోవాలి, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. మా వాడు ఇట్లనే మాట్లాడతాడు కానీ మాకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఊకోడు. ఎప్పుడు వస్తుందట మరి మీ స్వప్న? ఎందుకు మిస్ అవుతున్నదా ఏంది ఆంటీ బాగా? 2 రోజులైతే వెళ్ళొస్తానంది. పోని పాప మీద అందరు ఆమె మీద పడితే ఎట్లుంటుంది? అప్పుడప్పుడు అన్న పంపియండి ఏం కాదు, లేకపోతే ఆ కోపం ఈ కోపం అంతా మీ మీద చూస్తుంది. అప్పుడప్పుడు గట్లా పంపుతూనే చక్కగా ఉంటారు కోడళ్ళు. అక్కడే ఉంది కదా, మిమ్మల్ని ఒకసారి కలవమని కూడా చెప్పాను. ఆమె ఎందుకు వస్తుంది మా ఇంటికి కానీ కాదు. ఆమెకు ఫస్ట్ నుంచే బాగా అహంకారం, గొప్పింటి కోడళ్ళని. వాళ్ళ అమ్మ నాన్న అప్పుడిప్పుడు వస్తుంది కానీ పెళ్ళైన కాడ నుంచి ఈమెనైతే అసలుకే రాదు. రాణి సరిత అయితే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా, వాళ్ళిద్దరూ కలుసుకుంటూనే ఉంటారు కదా. ఇక నేను ఇటు వచ్చినా కదా ఊరికొస్తుంది రాణి. ఇక నా కోడలు కూడా నా మీద ఉన్నాయి లేని చెప్పద్దా? అట్లా అంటున్నారు ఏంది వదినమ్మ? సరిత ఏమన్నది మీ గురించి? ఇగో వదినమ్మ గుర్తుపెట్టుకోండి,
ఎంత మంచిగున్నా ఎన్ని చేసినా కోడలు కోడలే అత్త అత్తనే. ఇప్పుడు మీరు గన్ని చేస్తారు. మీ కోడలు మీ గురించి ఎట్లా చెప్తుందో తెలుసా బయట? ఎవరైనా గంతే, ఓ కాడ కాకపోతే ఓ కాడ మనస్పర్ధలు వస్తాయి. ఆమె వాళ్ళ అత్త మీద, ఈమె వీళ్ళ అత్త మీద ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటారు. ఆ పిల్లకు కొడుకు ఉడితే అయిపోవు. వాళ్ళ అత్త మంచిగా చూసుకోదాం అన్ను ఆమెను. రాని అంటున్నారా? ఆ పిల్లది ఇంకా గోస. అత్తోర్వది మొగుడోర్వాడు. కొడుకు ఉడితేనన్నా మంచిగా చూసుకుంటారు కావచ్చు. ఈ పిల్లకేమో కొడుకు అంటే పానం. ఊరికి అత్తది ఎత్తుకుంటుంది మా కన్నయ్యను. అన్నయ్యని తీసుకపోతానే అంటది. పాపం దేవుడు గట్ల చేస్తాడు. ఆ పిల్లకి అన్యాయం చేయన్నా. అన్యాయం ఏముంది వదిన? కొడుకు అయితే ఏంటి, బిడ్డ అయితే ఏంటి, అందరు మీ లెక్కుంటారా వదినే? మా అత్తనైతే ఇద్దరు కొడుకులు పుట్టింది కాబట్టి నన్ను దేకింది. లేకపోతే అబ్బో నన్ను ఎట్లా చూస్తుండే. ఇద్దరు కొడుకులు కాబట్టి నేను కూడా ఆమెను ఎదిరించగలిగిన. ఈమె అసలు ఏందో అర్థమైతలేదు. అప్పుడే మంచిగా మాట్లాడుతుంది, అప్పుడే ఇట్లా మాట్లాడుతుంది. ఈమె చెప్పేటి అన్ని కరెక్టే కానీ అంత ఓపెన్గా మాట్లాడుతుంది. జ్యోతి, చలో చలో. పోదామా అండి? పోయిండా అన్నయ్య ఆఫీస్కి? ఇప్పుడే వెళ్ళిండు బావా. వెళ్ళొస్తాం వదినమ్మా. రాండి. ప్రియాంక, నువ్వు కూడా రా ఒకసారి మా ఇల్లు చూడవా? వస్తానంటీ. తీసుకురావే మీ అక్కను. మంచిగా ఉండండి ఇద్దరు. ఇప్పుడే చదువు కాలేజ్ అని పోకు. సరే అత్తయ్య. పెళ్ళయి 4 వద్దులన్నా కాలే. చేతి నిండా గాజులేసుకో. అట్లా మొండి చేతులు చూయించకు నా కొడుకు. ఎప్పుడు వస్తావే మరి? వస్తాం అత్తయ్య. తోలుకరా అన్ని. నువ్వు తోలుకొత్తనే ఎత్తాడాడు, లేకపోతే రాడు. మంచిది ఆయనమ్మా. వెళ్ళొస్తాం చెల్లెమ్మ. అలాగే అన్నయ్య, జాగ్రత్త. వీడు ఎటు పోయిండు? కార్ దగ్గర ఉన్నాడు, డ్రైవర్ తోటి మాట్లాడుతున్నాడు. రంగు రబ్బ రబ్బ అంటోంది రంగు బర్సే అబర్సే అబర్సే బర్సే 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 అబర్సే అబర్సే బర్సే 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 అబర్సే బర్సే 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 బర్సే. ఏమైంది అక్క, ఇవాళ బాగా ఎగురుతాను? రంగు రబ్బ రబ్బ. జుట్టుకి రంగేసి మరీ ఎగరబడితివి. ఈ మధ్య కుసురు కుసురే ఉంటాన్నావు. ఇవాళ బాగా హుషారొచ్చింది. బర్త్డే పార్టీకి పోతాన్నాను. బర్త్డే పార్టీకి పోతానవా? బాగానే రోజులైంది కదా. బర్త్డే లేకనావే, ఆ గబ్బిలం చేసుడికే ఏటు పోయి సావలే. మరి ఇప్పుడేమైంది? గబ్బిలం వీకింది, అన్ని వీకినాయి. ఏంది? నాకి నీకి గోస వీకింది. అట్టెట్లవాయ్? మొత్తానికి ఇంట్లోనే ఉంటుంది అన్నాడు కదా. ఏ నీ అవ్వయ్య ఆష్టకొచ్చిందే. మొత్తం యూట్యూబ్లా దాని గురించే చూసినా ఎతికినా లాస్ట్కు దొరికింది. ఏం దొరికింది? దాన్ని ఎట్లా ధర్మేయనో ఉపాయం దొరికింది. హనుమాన్ చాలీసా ఒకటే దిక్కు 10 సార్లు చదివినా. 2 రోజులు ఇటు ఫోన్లో పెట్టినా, ఇటు నేను చదివినా. చదువుడు కథం దెబ్బకు ఖాళీ చేసిన ఇల్లంతా ఊదు పొగ పట్టిన. ఇప్పుడే ఇంకోసారి నా ఇంట్లో అడుగు పెడతొట్టు. మరి ఇదేదో ఎప్పుడో ఎత్త అయిపోయాయి కదా. అత్తర్ సాహిబుని పిలిచి గన్ని పైసలు దొబ్బించుకున్నావు. నీ అవ్వ, నేనేదో ఒక ఉపాయం ఆలోచించిన అయిపోవు. నువ్వే తీసుకొత్తివి కాదే అన్ని. మరిగా నువ్వు ఎవరినన్నా తీసుకురా అని ఏడుతా ఉంటే తీసుకొచ్చిన. మొత్తానికి రపరప పోయిందంటావు. ఇక మరి రంగు రబ్బ 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 రబ్బ. మంచి రంగే. హలో అమ్మా, ఏం చెప్తున్నావు బిడ్డ? ఏం లేదే. ఏమై మరి వస్తున్నావా అల్లుని తీసుకొని? ఎక్కడికి? అయ్యో రాత్రి పండటానికి వస్తా అంటివి కానీ అల్లుడు ఎందుకు? మరి తమ్ముని పంపి అన్నా వస్తావా? ఏమోనే, నాకేం అర్థమైతలేదు. అర్థం కాకపోయింది. ఉంటాను కదా మీ ఆడబిడ్డ భర్త. ఉంటున్నారు. మా రూమ్లోనే వాడుకుంటా అన్నారు. మరిగా వాళ్ళు మీ రూమ్లో వంటే మీరేడ వంటారు? ముసలమ్మ లేదా ఇంకా? ముసలమ్మ ఏడ వంటది? మా అత్తమ్మ రూమ్లో వంటది ముసలమ్మ. నువ్వు కూడా అందులోనే కిందేసుకొని వండు. మరి ఏం చేస్తావు? అందులో నేను వండొద్దటనే. నేనట ఆమెతోటి ఏం ముచ్చట్లు పెడుతున్నో తెలియదట. నేను అందులో వండొద్దట. అగో గదేంది కథకే వచ్చింది. ఏం ముచ్చట్లు పాడేనే బిడ్డ? ముచ్చట్లు పెడతారని గల్ల వండనీయకపోడేంది? ఏడ వంటావు మరి? హాల్లో వండుడట. హాల్లోని అడిగి సపడే కన్నాడు. బిడ్డకు పాలిస్తావు చేస్తావు, హాల్లో వంట ఎట్లుంటుంది? నిద్రలకు జారుకుంటావు చేస్తావు. మీ మామ అటు ఇటు తిరుగుతాడు, ఆ సురేష్ అటు ఇటు తిరిగాడా? అంత మంచిగా ఉండదు. లోపల వండుకో ఏం కదా ముసలమ్మ రూమ్లా.
ఆ రాజుకు ఉండాలి కదా తెలివి. ఆడ కూడా ప్లేస్ లేకపోతే ఇంటి ముందట వచ్చి వండమంటాడు. ఇక నీకు తెలియదా అలా సెల్లెత్తే ఎట్లా చేస్తాడో. అప్పుడేకా చెయ్యి అడుగు. రాత్రికి వండి పొద్దుగా లేచిపోయావు, తమ్ముని పంపిస్తా. అడుగుతా, అంతే చెప్తా. రాత్రి వండుకొని వచ్చి తెల్లారి వస్తా అని. ఏ రా బిడ్డ, గట్ల వండకంత. మళ్ళీ ఒకటి కాకుండా ఒకటి అయితే మీ రాజే తిడతాడు. వాళ్ళిచ్చే తల్లివి. సరే, ఇక మళ్ళీ ఎక్కువసేపు మాట్లాడకు, వచ్చినాక మాట్లాడుకోవచ్చు. మళ్ళీ ఫోన్లు చేసుకుంటా మీ అమ్మకి ఏం చెప్తానో అంటాడు అల్లుడు. అంటే ఏంది, భయపడన్నా నేను? ఎందుకు బిడ్డ? సరే, రాత్రికి వంట చేస్తా, ఇటే రాయిగా. వంటే మధ్య ఇక్కడ చేస్తా కదా, ఎట్లావు తినేసి వస్తా. సరే, తొందర రాయిగా వంట చేసి. ఇక తినుకుంటా చేస్తే లేట్ అవుతుంది. సరే, ఫోన్ చేసి చెప్పు బిడ్డ వచ్చేది రాంది. తమ్ముని పంపి అన్నమ్మ రాళ్ళుడే వస్తాడా. సరే, రాజుని అడుగుతా. రాత్రి ఒక పూట పోయి వండి ప్రొద్దున్నే లేచి వస్తే అయిపోతుంది. ఇక్కడ నుంచి ఎప్పుడు బయట వాడన్నా అని ఉన్నది నాకైతే. వస్తున్నాడు రాజు, అడుగుతా. ఈడేం చేస్తున్నావే? ఏం లేదు రాజు. ఎవరు ఫోను? చూసిండా? అమ్మ అమ్మ వేసింది. ఏంటిదట? ప్రొద్దున చెప్పిన నేనే, పడుకోవడానికి ప్లేస్ ఉండదు కదా, రాత్రి వస్తే వస్తా అని. మరి వస్తావా అని చేసింది. ఏ అక్కడికి ఓడింది? రాత్రి పడుకొని ప్రొద్దున లేచి వచ్చేస్తా రాజు. వద్దు, ఇక్కడనే హాల్లో పడుకుందాం. అమ్మ తిడుతుంది. స్వప్న వచ్చినప్పుడు అట్లా పోతే అదేమనుకుంటుంది? అర్థం చేసుకో రాజు. లోపల రూమ్లో వంట అంటేనేమో వద్దన్నది అత్తమ్మ. హాల్ ఎట్లా వండుకోవాలి చెప్పు? మా అమ్మ ఎప్పుడు బయటకు తిరుగుతూనే ఉంటాడు. సురేష్ అన్నయ్య కూడా వస్తాడు. నైట్ అంతా ఫీడింగ్ ఇచ్చుకుంటుంటా. ఎట్లుంటుంది చెప్పు? నేను అమ్మతోటి మాట్లాడి లోపల రూమ్లోనే వండుకుంటుందని చెప్తా. నేను ఆల్రెడీ అడిగిన రాజు. ఏమో ఏమో మాటలు అన్నది. ఇప్పుడు నీతోటి అడిగించిన అంటది. నువ్వు వాళ్ళకి ఏం చెప్పకు. సప్పుడేక రాత్రి నన్ను అక్కడ దించేయి. ప్రొద్దున తమ్ముని ఇక్కడ దించమంట. ప్రొద్దున్నే వచ్చేస్తా, సరేనా? చూద్దాం. మళ్ళీ చూద్దామంటవేంది? సాయంత్రం అయింది ఆల్రెడీ. వంట చేసిపోతా. చిన్నదాన్ని పట్టుకొని ఆడెట్లా వంటవే? ఆడేమన్నా కూలర్ ఉన్నదా ఏమన్నా? మన ఇంట్లో ఉన్నదా కూలరు? నువ్వు కూడా ఇంకా కొనే లేదు కదా. అయినా తమ్ముడిని తెమ్మంటే ఇప్పుడంటే ఇప్పుడు తెస్తాడు. అమ్మ తెప్పిస్తుంది రాజు, ప్లీజ్. ఆడ దోమలు ఉంటాయి, అవి ఇవి. దోమలు ఎందుకుంటాయి? మచ్చరిదాన్ని కూడా తెచ్చిండు తమ్ముడు. తమ్ముడు జాబ్ చేస్తున్నాడని అవుతాను లేవు కదా ఇక. సరే, నీ ఇష్టం రాజు. నేను చెప్తే వినవని నాకు తెలుసు. ఏమన్నా వేసుకో. నైట్ అమ్మ దగ్గర పడుకొని ప్రొద్దున్నే వస్తాను అనుకుంటున్నా. ఇక నీ ఇష్టం. అక్కడికి ఓడైంది. అత్త రమ్మంటుంది. సప్పుడే అత్త వాళ్ళ ఇంట్లో దించుతా. ఏసీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళ ఇంటికి పంపితే వాళ్ళ అమ్మ ఏందో ఫీల్ అవుతుంది. ఇంట్లో ప్లేస్ లెక్క ఇక్కడికి వచ్చిండ్రు అన్నట్టు.